అంటే మీకు మొత్తం ఈ కామెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దీంట్లో బ్యాడ్ కామెంట్స్ లో నాకు ఇది బాగా టచ్ అయింది అనే కామెంట్ ఏదైనా ఉందా? అంతేం లేవు, మరి అంత ఎక్స్టెంట్ అయితే ఇంకా తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా నవ్వర్లే, హార్ట్ వర్క్ తీసుకోరు లేదని. అసలు నేను తీసుకొని తొక్క వాళ్ళంటే నేను అయిపోతానే ఏంటి అంతే. అవునా కాదా? అంతే అంతే అనే వాళ్ళు అంట, నేను పట్టించుకోను. అండ్ మీ ఓవరాల్ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్, ద బెస్ట్. బెస్ట్ మూమెంట్ అబ్బా చాలా ఉంటాయి, ఇలాంటివి అడిగితే కష్టం నాకు. చెప్పు, ఒకటి రెండు చెప్పు. బెస్ట్ అంటే నా 25th బర్త్డే మా పేరెంట్స్ చాలా గ్రాండ్ గా చేశారు, అది నా ఫేవరెట్. వాళ్ళు చేశారా? యా ఆబ్వియస్లీ వాళ్ళే చేస్తారు, నాకు ఇప్పటికీ బర్త్డే చాలా చేస్తారు. ఎప్పుడు బర్త్డే? నేను ప్రేమ పుట్టక ముందు పుట్టా, గెస్ చేయండి. నాకన్నా ముందే పుట్టారు అయితే. అబ్బా ఫిబ్రవరి ముందు పుట్టారు. ప్రేమ పుట్టక, నేను పుట్టాక ప్రేమ పుట్టింది. ఓకే, పుట్టాక ప్రేమ పుట్టింది. ఇట్స్ వెరీ ఈజీ. ఈజీయా? నేను పుట్టాకే ప్రేమ పుట్టింది. 13th? ఎస్. ఓహో, అది నా దృష్టిలో 14th. నేను కాదు, ఊరికే చెప్తున్నాను, అందరి దృష్టిలో ఫిబ్రవరి 14th కదా. సో 13th. ఎస్, మొన్న అయింది అయితే బర్త్డే. సెలబ్రేషన్ అయిపోయిందా? అయోధ్యలో చెప్పారు కదా, అదే 25th? 25th 2 years బ్యాక్. ఓకే, 27 చెప్పేశారు. సో కవర్ అయిపోయింది. ఓకే, అంటే మీ లైఫ్ లో మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా బాధపడిన సిచ్యువేషన్ అంటే? యా, యాక్చువల్లీ మా పేరెంట్స్ నెల్లూరు నుంచి వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. సో నేను లేనన్నమాట కార్లో. సో నాకు ఈ కాల్స్, నేను ఎంతసేపటికి నాకు తెలియలేదు ఇలా అయ్యింది అని. మా నైబర్స్ అందరికీ తెలుసు, అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారా అని అనుకున్నా, నాకు తెలీదు. సో యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసాక మా డాడీ వాళ్ళ సిస్టర్ ఏడ్చుకుంటూ వచ్చింది. ఫర్ ఎ సెకండ్ ఐ థాట్ ఇంకా నాకు నా పేరెంట్స్ నా లైఫ్ లో లేరా అనే థాట్ ఇంకా అసలు నా వల్లే అవ్వలేదు. సో తర్వాత తెలిసిందా, ఇట్స్ చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ లక్కీగా మా వాళ్ళిద్దరికి ఏం కాలేదు. అసలు అది ఏంటంటే మేము అమ్మవారిని నమ్ముతాం అనమాట. ఇంకా లిటరలీ ఆమె ఎంత సేవ్ చేసి, ఇప్పటికీ అది ఒక మిరాకిల్ అందరికి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాళ్ళిద్దరికి ఏం కల, లైక్ చిన్న చిన్న దెబ్బలు తగిలే గానీ కార్ అయితే మొత్తం స్మాష్ అయిపోయింది, కానీ వాళ్ళిద్దరికి ఏం కాలేదు. నిజంగానే ఇది ఇప్పటికీ ఒక మిరాకిల్ తెలుసా. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే 2021 Feb 12th నా బర్త్డే ముందు రోజే. సో మా పేరెంట్స్ రాగానే మేము నా బర్త్డే చేసుకుందాం సో అండ్ సో ప్లాన్స్ వేసుకుంటా ఉన్నాము. ఈ లోపు ఇలా జరిగింది. యాక్చువల్లీ ఆ 1 week కి ముందే నేను అమ్మవారిని అడిగా, ఈ బర్త్డేకి నువ్వు నాకు ఎట్లాగైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, సంథింగ్ లైక్ నేనేం ఎక్స్పెక్ట్ చేసా, మేబీ మనీ వైస్ కానీ ఏదన్నా అలా. కానీ మనం అడిగితే చూసారా అమ్మవారు ఎలాంటి వాళ్ళు, నాకు మా పేరెంట్స్ లైఫ్ ని ఇచ్చేసింది సీరియస్లీ. సో అది ఇంకా 2021 మొత్తం నేను చాలా యాంగ్జైటీ, ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసా యాంగ్జైటీ వల్ల. తర్వాత కోవిడ్ వచ్చింది మమ్మీకి, ఇవన్నీ ఇంకా 2022కి కొంచెం సెటిల్ అయ్యా. కోవిడ్ టైంలో చాలా మంది జ్ఞానోదయాలు అయ్యాయి, అంటే ఇంకా లైఫ్ ఇంతే కదా అనేటట్లు. మీ పర్టికులర్ గా అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా చూసారా? అంటే మార్పు టెంపరరీ, ఫస్ట్ ఒక 1 year బాగుంటారు, మళ్ళీ మామూలే, అది కామన్. ఇప్పుడు అలానే అనిపించింది. అవును అంతే కదా చాలా వరకు. కోవిడ్ ఎలా అంటే వాళ్ళకంటే పక్కన వాళ్ళ మీద వీళ్ళు బాగున్నారా అని చూసుకున్నారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళకి వస్తే వీళ్ళకి కూడా వస్తుంది కదా. సో అప్పుడే కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడే ఉన్నారు మీరు? యా ఇక్కడే. కోవిడ్ లో కూడా విలేజ్ కట్టేటోళ్ళు. అసలు 2021 నా వర్స్ట్ ఇయర్. తీసేద్దాం ఆ రోజు 21 వెళ్ళిపోయింది కాబట్టి. రైట్. అండ్ అంటే ఇంట్లో ఫ్యామిలీలో చూసుకుని అమ్మ నాన్నతో పాటు ఒక తమ్ముడు గాని చెల్లి గాని ఉంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి బట్ క్యూట్ గా ఉంటది. సో అలా ఎప్పుడైనా అనిపించిందా ఉంటే బాగుందని? అస్సలు నో, నేను చాలా సెల్ఫిష్. మా మమ్మీ డాడీ లవ్ నా ఒక్కదానికే ఉండాలని అనుకుంటా. అవును, అందుకే తెలుసా నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అక్క చెల్లెలు గాని ఇట్లా అన్నది వాళ్ళ రిలేషన్స్ చూస్తే ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు అనిపిస్తా ఉంటది. యాక్చువల్లీ ఇది నాకే ప్రాబ్లమా అనుకున్నా గానీ నేను ఇట్లా నాలా సిబ్లింగ్స్ లేని వాళ్ళు ఒక 2-3 దగ్గరికి అనుకున్నా, వాళ్ళకి కూడా అలానే అనిపించిన తర్వాత కూల్ అయ్యా. మనమే కాదు అందరికి. మ్యారేజ్ అయితే సింగిల్? నేనైతే సింగిల్ అంటా, మా మమ్మీ మాత్రం లేదు లేదు నీకు ఒక 3-4 ఉండాలని అంటారు. మంచి మంచి అలా కాదు కానీ అంటే జనరల్ గా అంటారు ఇద్దరు ఉంటే కొంచెం వాళ్ళకి మంచిగా ఉంటది అంటారు. బట్ మీ బిహేవ్ చూస్తుంటే నాకు ఒకటి చాలా అన్నట్టున్నారు. నాకు ఒక్కళ్ళే చాలు. సో ఎందుకంటే సింగిల్ లైఫ్ బెటర్ అలా? యా ఇప్పుడు చూడు, నేను మోస్ట్ ప్యాంపర్డ్, ఇంకా అన్ని కంఫర్ట్స్ లగ్జరీ అన్ని ఇచ్చారు నా పేరెంట్స్.
మేబీ ఇంకొకళ్ళు ఉంటే అలానే ఉండేదేమో, కానీ లవ్ అయితే అంత రాదుగా. డాడీ వాళ్ళు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. యా. సో మీకు అంటే మీ పర్సనల్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటారా అరేంజ్ మ్యారేజ్? అసలు మ్యారేజే బెటర్ గా నన్ను అడిగితే. ఇంకా తప్పదుగా చేసుకోవాలి. పెట్టారు చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాకు వేరే సిబ్లింగ్స్ ఉంటే నేను చేసుకునేదాన్ని కాదేమో, నాకు ఇప్పుడు ఎవరు లేరు కదా, వాళ్ళ కోసం చేసుకోవాలి. అసలు ఒక టైంలో నేను సన్యాసం తీసేసుకుందామా అనుకున్నా. కాషాయం కూడా కొనివలసిందే. కానీ ఇంకా సో మా మమ్మీ చెప్పింది, నువ్వు ఫస్ట్ 1 డే ఫోన్ పట్టుకోకుండా ఉండు, తర్వాత సన్యాసం గురించి ఆలోచించు. పెద్ద లాజిక్. సో అంటే జనరల్ గా ఇప్పుడు మ్యాట్రిమోనీ అనేసరికి చాలా ఉంటాయి, అంటే జెన్యున్ గా దొరికే వాళ్ళు ఉంటారు, ఫేక్ గా ఉంటాయని విన్నాను. నేనైతే ఇంకా నేను ఈ మ్యాట్రిమోనీస్ లో పెట్టలేదండి, మేము ఇప్పుడు సో అండ్ సో క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లోనే ఇచ్చాము. ఓకే. సో సూపర్. లైఫ్ అయితే ఇప్పటి వరకు బాగుంది. సో ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటారు? చెప్పనా, వెల్ నోన్ డిజైనర్, ఒక స్టోర్ పెట్టుకోవాలి, ఒక బొటీక్, అంతే. హస్బెండ్ తో క్యూట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ, అంతే. అంతేనా చేసుకుని అనుకుంటాం, మళ్ళీ పెళ్లి చేసుకుని అంటాం మళ్ళీ. అదే ఈ టూ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది నాకు. కాసేపు చేసుకోవాలనిపిస్తుంది, కాసేపు అవసరమా మనకి చేసుకుంటారు మాత్రం వదిలేకే. అలా ఎందుకు కాసేపు ఒకటి ఆలోచిస్తాను. మొత్తాన్ని పెళ్లి చేసుకుంటావు కదా, తప్పక చేసుకోవాలి. మరి నీ ఫ్యాన్స్ కి చెప్పొచ్చు కదా, అందులో కొంతమంది పడిపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చూసా కామెంట్ లో, లవ్ యూ బేబీ. అవన్నీ ఒరిజినల్ అకౌంట్స్ అయితే హ్యాపీ. సరే, ఈరోజు ఈవినింగ్ ఒక కామెంట్ వస్తుంది, అది ఒరిజినల్ అకౌంట్ నిండే. అబ్బా.